గద్దించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు మనకు ఉండాలండి. మన సరిదిద్దేవాళ్ళు మనకు ఉండాలి. కీర్తనల గ్రంథం 141 చూడండి, 141:5 నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నీతిమంతుడు నన్ను కొట్టాలి, ఎందుకంటే నేను బుద్ధిహీనంగా తిరుగుతూ ఉంటాను. నా బుర్ర మంచిది కదా, అప్పుడప్పుడు బుద్ధి గడ్డి తినే పనులు చేస్తుంటాను. అప్పుడు నన్ను ఎవరో ఒకరు కొట్టాలి. మనకెవరైనా దిద్దే ప్రయత్నం చేశారనుకోండి, ఇష్టపడతామండి? మనల్ని సరిదిద్దేవాళ్ళు అంటే మనకు అసలు నచ్చదు. వాళ్ళతో మనం మాట్లాడడానికి కూడా ఇష్టపడం. ఒక్కసారి మనల్ని గద్దించారంటే అంతే, నెంబర్ బ్లాక్. ఒక్కసారి మనల్ని గట్టిగా గద్దించారనుకోండి, ఇంకంతే, నీకు నాకు అయిపోయింది. అంటే మనల్ని గద్దించే వాళ్ళు మనతో ఉండడం మనం ఇష్టపడట్లేదు, మనల్ని సరిదిద్దే వాళ్ళు మనతో ఉండటం మనకి ఇష్టపడటం లేదు. ఏమండి, మనల్ని గద్దించే వాళ్ళు మనకు ఒకళ్ళు ఉండాలండి. ఎంతసేపు మనకు సోపేసే వాళ్ళే కాదు, నిన్ను నాకేసేవాడే నీకు సోపేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీకాడు సోపేస్తాడంటే నిన్ను నాకేయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం.